ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జాతీయ బీసీ ఐక్యవేదిక చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పార్లమెంటు లోక్సభ ఎన్నికల సందర్భంగా పురస్కరించుకొని ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంపీ అభ్యర్థులను మన ఓటు మనకి నినాదంతో గెలిపించుకోవాలి ఇంతకు ముందు పత్రికా సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి ప్రముఖ బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని బీసీ ఐక్యవేదిక ముఖ్య నాయకులు కలిసి ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా పురస్కరించుకొని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారమే ఏకైక ముఖ్యమని అందరూ పనిచేస్తామని కాసానికి తెలియజేయడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా పార్టీ బీఫామ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలు అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకుని ప్రణాళిక ప్రకారం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ ప్రాధాన్యత ఇస్తూ జేసీ ఏర్పాటు చేసుకుని ప్రచారంలోని నిమగ్నం అవుదామని బీసీ ఐక్యవేదిక నాయకులకు అధ్యక్షులకు తెలపడం జరిగింది. తెలుగు రాష్ట్రాల చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు దేవి రామచందర్ యాదవ్ జేఏసీ ప్లానింగ్ ప్రకారం తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాల ఆధిపత్యంలో నడుస్తున్న పవర్ పాలిటిక్స్ గెలుపు బాటలో నడిచి అధికారం మనం సాధించాలని, అందుకోసం బీసీ ఐక్యవేదిక రెండు రాష్ట్రాల్లోనూ పనిచేస్తుందని కార్యవర్గం సాక్షిగా కాసానికి తెలపడం జరిగింది. షేర్లింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ యాదవ్ అడ్వకేట్ కాసానితో సంప్రదింపుల సందర్భంగా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థుల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తామని, సిరి లింగపల్లిలోని 10 డివిజన్లలో ప్రచార కార్యక్రమం నిర్వహించి గెలిపించుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎన్నికల కమిటీ చైర్మన్ అంబటి చెన్నయ్య, సిటీ అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, నేషనల్ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ కార్యదర్శి రామన్న వీరి సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, షేర్లింగంపల్లి నియోజకవర్గ బీసీ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, సిరి లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మెదక్ జిల్లా అధ్యక్షులు నరసింహులు, అశోక్ యాదవ్ ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది.